హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మటన్ గ్రేవీ కర్రీ. రీసెంట్గా మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు మటన్ కర్రీ చేశారండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేశారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇంట్లో మటన్ కర్రీ ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళ స్టైల్లోనే మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మటన్ గ్రేవీ కర్రీ చేయడం కోసం ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. అయితే మటన్ అనేది లేతగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 4-5 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన మటన్ను ఒక 5-6 నిమిషాలు స్టెయినర్లో వేస్తే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 చెంచాల వరకు ఉప్పు, ఒక 4-5 చెంచాల వరకు కారం పొడిని వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఉప్పు కారం నిండుగా ఉంటేనే నీచు వాసన రాకుండా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ప్రతి ముక్కకు కారం ఉప్పు అన్నీ పట్టేలా చక్కగా పట్టియండి. ఇలా ఉప్పు కారం ముందుగానే పట్టించి ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టడం వల్ల ముక్కకు ఉప్పు కారం లోపల వైపుకు పట్టడమే కాకుండా ముక్క మంచి జ్యూసీగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా అరగంట పాటు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. టైం తక్కువగా ఉంటే ఒక 10 నిమిషాలైనా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చాప్ చేసి వేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం తీసుకున్న 1/2 కేజీ మటన్కు ఈ మాత్రం ఉల్లిపాయ పేస్ట్ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పేస్ట్లా చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు తక్కువగా వేసుకోవాలి. దీంట్లోనే ఒక 10-15 పుదీనా ఆకులను వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసి తాలింపు అంతా కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా అయితే ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటుంది. ఇలా ఆయిల్లో ఒక 4-5 నిమిషాలు మటన్ ముక్కలు మగ్గిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఇందులో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత దీంట్లోకి మంచి టేస్ట్ ఇంకా గ్రేవీ కోసం ఒక 3 చెంచాల ఎండు కొబ్బరి పొడిని వేయండి. అలానే ఎండు కొబ్బరి పొడి మరీ ఎక్కువగా వేయొద్దు. 1/2 కేజీ మటన్కు 3 చెంచాల ఎండు కొబ్బరి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మటన్ ముక్కలు మునిగేంత ఒక 2 టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకి గ్రేవీ చిక్కగా ఉంటే ఇష్టం కాబట్టి నేను 2 టీ గ్లాసులు మాత్రమే వేశాను. కొంతమందికి లిక్విడ్గా ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు 4 టీ గ్లాసులు వేసుకోవాల్సింది. అది కూడా మటన్ లేతగా ముదిరిన దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెం అంత గుప్పెడు కొత్తిమీరను శుభ్రంగా కడిగి వేసుకొని కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ కంప్లీట్గా పోయిన తర్వాతనే కుక్కర్ లిడ్ తీయాలి. అలా అయితేనే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. కుక్కర్ లిడ్ తీసేసిన తర్వాత కూడా కొంచెం అంత కొత్తిమీరని వేసి ఓసారి కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే డిష్ అవుట్ చేసుకొని టేస్ట్ చేయండి. మటన్ గ్రేవీ కర్రీని ఇలా చేస్తే ప్లెయిన్ రైస్, బగారా రైస్తో పాటు పూరి, చపాతీ, రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. చూడడానికి అందరూ చేసేలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గానే అనిపిస్తుంది, కానీ స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫాలో అవుతేనే మటన్ గ్రేవీ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ మటన్ గ్రేవీ కర్రీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.